రాజకీయ వేడి మరింత పెరిగింది. శనివారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్నాడు జిల్లా పార్లమెంటరీ స్ట్రోక్ పర్సన్ కొమ్ముతోటి పౌల్ నిన్న వైఎస్సీ నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్ ను తీవ్రంగా ఖండించారు. ఆయన 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. 5 సంవత్సరాల పాలనలో దళితులకు న్యాయం చేయకుండా ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. డాక్టర్ సుధాకర్ ఘటన, చీరాలో దళిత యువకుడి కిరణ్ హత్య వంటి సంఘటనను గుర్తు చేస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రశంసలు గుప్పించారు. అలాగే ఎస్సీల కోసం అమలు చేసిన 27 పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసును ప్రస్తావిస్తూ న్యాయం తప్పుదాబా పట్టించేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతుల్యంగా తీసుకెళ్తున్నారని, కూటమి నాయకత్వమే ఇందుకు కారణమని తెలిపారు. వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం హాస్యాస్పదం, ఇది మంచి పద్ధతి కాదని తీవ్రంగా ఖండించిన కొమ్మతోటి పౌలు అందరికి నమస్కారం. ఏదైతే నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ నాయకులు పెట్టిన ప్రెస్ మీట్ ని ఖండిస్తూ, మరి ముఖ్యంగా ఆ ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన మాటలు చాలా బాధాకరం. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, దళితులను మోసం చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి నిదర్శనం ఏదైతే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లన్నీ 2019లో గంపగుద్దుగా వేయించుకొని ఎస్సీలని మరి ఇబ్బందులు పెట్టి ఎస్సీలకి రావాల్సిన ఓటాని మీరు మీ జేబుల్లో నింపుకొని ఎస్సీలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీది, మీ వైఎస్ఆర్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే దానికి నిదర్శనం మరి 2019 నుంచి 2021 దాకా అధికారంలో ఉండి ఎస్సీల్లో ఉండబడే మరి ఎస్సీ పథకాలు 27 పథకాలు తీసేసిన ఘనత మీ వైఎస్ఆర్ పార్టీది. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు మీరు సిగ్గుపడాలి. ఎందుకంటే నిన్న పెట్టిన మీరు ప్రెస్ మీట్ ఒకసారి మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, మీ ఎమ్మెల్సీ అయిన అనంతబాబు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసి ఆ కేసు ఈరోజు ముమ్మరం అయిన తర్వాత మరి వాళ్ళు కొంతమందికి లంచాలు ఇచ్చి మీరు తప్పుడు ఆరోపణలు చెప్పించడానికి ప్రయత్నం చేస్తే దాన్ని పోలీసులు పచ్చికట్టి అనంతబాబుని వెంబడిస్తే అతను పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు అంటే, మాకొచ్చిన సమాచారం మీ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యాలయం మరి ఆ కార్యాలయంలో ఉన్నాడని ఒక ఇన్ఫర్మేషన్ అయితే మాకు వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులంతా మరి అనంతబాబు ఎక్కడ ఉన్నాడనేది ఖచ్చితంగా మనమంతా పరిగణలో తీసుకొని రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలి. అలాగే డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని ఒక పిచ్చోళ్లాగా మరి చిత్రహింసలు చేసి చంపిన ఘనత మీ వైఎస్ఆర్ పార్టీ. అలాగే మరి చీరాల్లో కిరణ్ని ఒక దళిత నాయకుడిని మీరు ప్రభుత్వ హత్యగా చంపిందే వైఎస్ఆర్ గవర్నమెంట్. మీరు అది గుర్తుపెట్టుకొని మీరు ఒక దళితులైన మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక నిజమైన ఆరోపణతో మీరు ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని, ఎవరు దళితులకు అన్యాయం చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా శాంతి భద్రతతో సుఖ సంతోషాలతో బతుకుతా ఉన్నారు. 5 సంవత్సరాలు మీ వైఎస్ఆర్ పాలనలో దళితులను వేధించి ఇబ్బందులు గురి చేసి దళితులను చంపిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీదని నేను ఈరోజు ఖండిస్తూ, మీరు ఆ పార్టీలో ఉన్నందుకు మా ఎస్సీ సోదరులందరూ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నందుకు మీరు నిసిగ్గుతో తలదించుకోవాలని ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మిమ్మల్ని ఖండిస్తూ, మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళతో పరిగెడుతున్నాయని మీరు తెలుసుకోవాలని మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఎస్సీ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్.